ఆర్ఎస్ఎస్ కార్యకర్త గాడ్సే చేతిలో హతమైన జాతిపిత మహాత్మా గాంధీని దేశ ప్రజల నుంచి దూరం చేసేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గాంధీని ప్రజలు మర్చిపోరని స్పష్టం చేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా లాలా చెరువు రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించి కొత్త పేరు పెట్టడం కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ డాక్టర్సెల్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, ఎస్సీసీల అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, జీవకారుణ్య సంఘం సిబ్బంది రాజు, విజయ్ కుమార్, లేఖ, డాక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పౌర సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయి పట్ల ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘస్వరూప్ సంతృప్తి వ్యక్తం చేశారు. పౌర సేవల సంతృప్తి విషయంలో తూర్పుగోదావరి జిల్లా 3వ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి, వెలగపూడి నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక కలెక్టరేట్ నుంచి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, సిపిఓ ఎల్ అప్పలకొండ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేఘస్వరూప్ మాట్లాడుతూ డాక్టర్లు అందుబాటులో ఉన్నారా అనే అంశంలో 78.6%, మందుల లభ్యతలో 72.1%, డబ్బులు వసూలు చేయడం లేదనే అంశంలో 80%, పరిశుభ్రతలో 64.6%, సానుకూలత నమోదు కావడంతో మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 74.3% నమోదైందని వివరించారు. అలాగే రెవెన్యూ సేవల విషయంలో 71.8%, వీధి దీపాల నిర్వహణలో 77.7%, పన్నుల విధానంలో 80% మంది సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. ఫిబ్రవరి నెల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘస్వరూప్ వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రావడంతో జనవరి 31వ తేదీన శనివారమే పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,71,344 మంది లబ్ధిదారులకు సుమారు 118 కోట్లను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పాత్రికేయులకు అక్రిడేషన్లు మంజూరు చేసేందుకు ఉద్దేశించిన అక్రిడేషన్ కమిటీ సమావేశం ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘస్వరూప్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రజాభిప్రాయ నిర్మాణం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రభుత్వ ప్రజల మధ్య అనుసంధానంగా మీడియా కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి, కమిటీ కన్వీనర్ కె లక్ష్మీనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నియమ నిబంధనలు కమిటీ సభ్యులకు వివరించారు. జిల్లాలో అర్హత కలిగిన జర్నలిస్టులకు ప్రింట్ మీడియా, మాసపత్రికలు, మ్యాగజైన్లు, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ టీవీ, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రసారమయ్యే ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరు చేయాలని ప్రతిపాదించగా మొత్తం 273 అక్రిడేషన్లకు తొలి కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. అదనపు ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, కన్వీనర్ కె లక్ష్మీనారాయణ, జిల్లా ప్రజా రవాణా అధికారి వైవిమూర్తి, సహాయ కమిషనర్ బిఎస్ఎం వలి, డివిజనల్ పిఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు, కమిటీ సభ్యులు గండ్రోతి వేణుగోపాల స్వామి, బి శ్రీనివాస్, టి పురుషోత్తమరాజు, కె మోహన్ దుర్గా ప్రసాద్, కనుమూరి కిరణ్ కుమార్ రాజు, యు సతీష్ కుమార్, టి అప్పలనాయుడు, బివివి అయ్యప్పస్వామి, కె రాజాబాబు, కెవిఎన్ వరప్రసాద్, పడాల చిరంజీవిరెడ్డి, ఏ మణికంఠ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిన్న రాత్రి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 182,000కు పైగా అనధికార నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ గదిలో సుమారు 79 లక్షల నగదు లభించడం గమనార్హం. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే విధంగా ఆస్తి విలువను తక్కువగా చూపించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారా, అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా తదితర అక్రమాలపై విచారణ జరుగుతోందని డీఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి స్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో శివరాత్రి ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి తీరం వెంబడి ఉన్న శైవ క్షేత్రాలను దర్శించుకుంటారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఘాట్లలో మెరుగైన పారిశుధ్యం, మరుగుదొడ్లు, త్రాగునీరు, షవర్లు, దుస్తులు మార్చుకుని గదులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చంటి పిల్లలు ఉన్న తల్లులు సౌకర్యార్థం ప్రతి చోట ఫీడింగ్ గదులు ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ అధికంగా ఉండే ఘాట్ల వద్ద భక్తులు ప్రవేశించే మార్గం, వెలుపలకు వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఉంచాలని, ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. అలాగే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పుష్కర ఘాట్, మార్కండేయ స్వామి దేవస్థానం ఘాట్, కోటిలింగాల ఘాట్ కు వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న ప్రదేశాల్లో మైక్ సిస్టమ్, బ్యారికేడ్లు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండాలన్నారు. పుష్కర్ ఘాట్ మరియు కోటిలింగాల ఘాట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఘాట్లో అవసరమైన పడవలతో పాటు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రదేశాల్లోనూ వైద్య శిబిరాలు, అంబులెన్సులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, సిటీ ప్లానర్ జేవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ రీటా, మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ మదర్శాలి మాధవి, సిఓసి ఇన్ఛార్జ్ రవితేజ పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి లోకేష్. ఎన్జీఓల ఆధ్వర్యంలో డీ-అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని సూచన. అనకాపల్లి ఉత్సవ నేపథ్యంలో ముత్యాలమ్మ పాలెం తీరంలో ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడి. కూటమి పాలనపై వైసీపీ చేస్తున్న బురద రాజకీయాలను పట్టించుకోని అవసరం లేదు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి కొలుసు పార్థసారథి. విశాఖలో ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యా సంస్థలకు అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల 70% ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మిగిలిన 30% మంది కూడా సంతృప్తి చెందేలా దృష్టి సారించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. గురువారం అనకాపల్లి జిల్లాలో అనిత పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనకాపల్లి ఉత్సవ నేపథ్యంలో ముత్యాలమ్మ పాలెం తీరంలో విద్యుత్ దీపాలు, బీచ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, లైవ్ బ్యాండ్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా ఉన్నారు. ముందు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉండేటప్పుడు విశాఖ ఉత్సవ్ చాలా అంగరంగ వైభవంగా చేయటం అన్నది పరిపాటి మీ అందరికీ కూడా తెలుసు. విశాఖ ఉత్సవ్ అంటేనే ఒక వైబ్ ఉండేది. ఆ విశాఖ ఉత్సవ్ జరుగుతున్న 3 రోజులు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న మనం కంబైన్డ్ జిల్లాలో ఉన్న చాలా మంది విశాఖపట్నం చేరుకొని అక్కడ 3 రోజుల పాటు సేదతీరి వచ్చే సందర్భాలు కూడా చూసాం. అట్ ద సేమ్ టైం అరకులోని కూడా బెలూన్ ఫెస్టివల్ అని, అరకు ఫెస్టివల్ అని చేసి ఓవరాల్ గా ఒక మంచి వాతావరణాన్ని, ఒక టూరిజం ని ఎస్టాబ్లిష్ చేసే ఒక మంచి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా టూరిజాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్టేట్ వైడ్ గా చాలా చోట్ల ఉత్సవాలు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ గండికోట ఉత్సవాలని, లేకపోతే ఫ్లెమింగో ఉత్సవాలని, ఈ రోజు విశాఖ ఉత్సవాలని, వీటితో పాటు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఫెస్టివల్ జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఈ అనకాపల్లి ఉత్సవం అన్నది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. నిజంగా దీన్ని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ గారు, ముఖ్యంగా లోకల్లో ఉన్న జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ గారు అందరూ కూడా దీన్ని ఎంపీ గారు అందరూ కూడా ప్రెస్టేజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి, విజయవంతం చేయాలని ఒక కంకణం కట్టుకుని ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మొన్న రీసెంట్ గా స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా వచ్చి ఒకసారి అందరితో మాట్లాడి మంచిగా చేయాలని చెప్పి వెళ్ళటం, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ఎస్పీ గారికి అందరికీ కూడా లోకల్ టాలెంట్ ని మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి వైజాగ్ కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఈ రోజు దీనిలో ప్రత్యేకంగా భాగంగానే మీరు అందరూ కూడా చూస్తే యాక్చువల్ గా మనకి బీచ్ అంటే వైజాగ్ బీచ్, తర్వాత సూర్యలంక బీచ్, అన్నిటికీ మించి ఇంకా అందమైన బీచ్లు మనకి ముత్యాలంపాలెంలోని, అదేవిధంగా రేవుపోలవరం లాంటి విలేజెస్ లో కూడా అంతకన్నా మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాలంపాలెం బీచ్ లో ఒక మంచి కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి. ఈ బీచ్ చాలా మందికి ప్రపంచానికి చూపించాలి. మన అనకాపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో 4 చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ముత్యాలంపాలెం గ్రామంలో ఇక్కడ ఒకటి,
అదేవిధంగా కొండకర్ల ఆవ మనందరికీ తెలుసు. నిజంగా మనకి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కూడా కొండకర్ల ఆవ. దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం కలెక్టర్ గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఈ రోజు కొండకర్ల ఆవ దగ్గర కూడా ఒక వాటర్ స్పోర్ట్స్ అన్నది, బోట్ రైడింగ్ అనేవి అవన్నీ కూడా పెట్టాలనే ఉద్దేశంతో అదొకటి. అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం ఒకటి, అదేవిధంగా బెల్లం మార్కెట్ ఒకటి. ఈ 4 చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది. టూరిజం డిపార్ట్మెంట్ సిద్ధపడింది. దానిలో భాగంగానే రేపు మార్నింగ్ స్టార్టింగ్ కొండకర్ల ఆవ దగ్గర స్టార్ట్ చేసుకుని రేపు ఈవినింగ్ మళ్ళా ముత్యాలంపాలెం ఇక్కడ ఈ విలేజ్ లో సుమారుగా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూనే ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేస్తేనే, ఫుడ్ కోర్ట్స్ కూడా లోకల్ ఫుడ్ ని ఎంకరేజ్ చేసేదానికి, అదే విధంగా ఒక మంచి మార్కెట్ ఏర్పాటు చేసేదానికి ఆ లోకల్ పెర్ఫార్మెన్సెస్, దింసా లాంటి డాన్సెస్ ని గానీ, డీజేస్ ని గానీ, ఫోక్ డాన్సెస్ ని గానీ ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ గ్రామంలో ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా నియోజకవర్గ ప్రజలే కాదు, అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడాలనే ఉద్దేశంతో వైసీపీ నేతలు బయటకు వచ్చి వీరంగం వేయాలని చూస్తే కూటమి నాయకులు చూస్తూ ఊరుకోరని మంత్రి కొలుసు పార్థసారథి ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి వైద్య కళాశాల నిర్మాణాలకు కనీసం 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని వైసీపీ ఇప్పుడు నానా యాగి చేస్తోందని మండిపడ్డారు. కూటమి పాలనపై వైసీపీ చేస్తున్న బురద రాజకీయాలను పట్టించుకోనవసరం లేదని మంత్రి సూచించారు. ఇవన్నీ కూడా ఏంటంటే రోతేసిపోయిన క్యారెక్టర్స్. సభ్య సమాజం, సంస్కారవంతమైన సమాజం చీకొట్టిన క్యారెక్టర్స్ అవన్నీ కూడా. మనకి పాచిమొకాలు ఉంటాయి, పొద్దున్న కంపెట కొడుతుందో కొంతమంది రాజకీయాల్లో మాట్లాడితే అటువంటి కంపు అంటే అబద్ధాలు, వాళ్ళకి నోటికి ఏదొస్తే అదే వాళ్ళ యాక్షనే నేను ఎన్టీఆర్తోనో లేదా అమితాబ్ బచ్చన్తోనో సరిపోతాను అనే ఫీలింగ్స్లో కొంతమంది జీవిస్తూ ఉంటారు. అందుకే నటించాడు. ఎర్రమట్టి ఆగిరిపల్లి అన్నాడు. ఆయన వచ్చి ఆగిరిపల్లిలో కూర్చుని చెక్ చేసుకోమనండి, ఎక్కడెక్కడ క్వారింగ్ జరుగుతుంది, వాటికి పర్మిషన్స్, గవర్నమెంట్ పర్మిషన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఉన్నాయా లేదా ఒకసారి తెలుసుకోమనండి. ఇంట్లో బియ్యం ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళకి తినకూడదు అన్నట్టు మారుతారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుంది, లేదా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, అందరికీ ఇల్లు మీరు ఇల్లు కట్టుకున్నా కూడా మీ ఇంట్లో ప్రింట్ పూడ్చుకోవాలి కదా, దానికి మట్టి కావాలి కదా. రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, కొన్ని లక్షల ట్రిప్పులు గ్రావెల్ కావాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం అదొక మెటీరియల్. ఇప్పుడు దేశం అభివృద్ధి చెందాలంటే ఇనుము ఏ విధంగా అవసరమో అదేవిధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగాలంటే గ్రావెల్ అనేది ఒక అవసరం. అది సో ప్రభుత్వం దానికి ఒక పాలసీ ఉంది, దానికి మైనింగ్ లైసెన్స్ ఇవ్వటం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకుంటాం, అవసరమైతే పబ్లిక్ హీరింగ్ కూడా పెట్టి, ఇటీవల పబ్లిక్ హీరింగ్ కూడా పెట్టారు అక్కడ. సో పబ్లిక్ హీరింగ్ పెట్టి ఇస్తారు, దాంట్లో తప్పేముంది. అసలు వాళ్ళకి దోచుకోవడమే లీగల్, వాళ్ళకి పర్మిషన్ తీసుకొని చేయటం ఇల్లీగల్. సో కాబట్టి వాళ్ళకి ఇది తప్పు కనపడుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు ఏదో చాలా బ్రహ్మాండంగా, నాకు చాలా బాధ కూడా వేసింది. టేబుల్ మేట్ ప్రతాప్ అప్పారావు గారు, ఇద్దరు 5 సంవత్సరాలు ఒకటే టేబుల్లో ఇద్దరు మేము కూర్చుంటాం, నా పక్కన కూర్చున్నాడు. ఎప్పుడు కూడా నాయన్ గారు, దొరగారు, నేను ఈవెన్ అపోజిషన్లోకి వచ్చి ఆయన మీద పోటీ చేసినా కూడా ఎప్పుడు కించపరిచే విధంగా నేను మాట్లాడాను. ఎందుకంటే గౌరవప్రదమైన వ్యక్తి. సరే, జమీందారుగా మన సంస్కృతిలో ఏదైతే గౌరవం ఉందో అదే గౌరవం మా వాళ్ళు కూడా, తెలుగుదేశం నాయకులు కూడా ఎప్పుడు కూడా తప్పుగా, వ్యక్తిగతంగా తప్పుగా. కానీ ఆయన్ని కుక్కతో పోల్చారంటే అసలు వాళ్ళకి మనుషుల మీద గౌరవం ఉందా లేదని కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు 5 సంవత్సరాల్లో అసలు ఎక్కడ జరగలేదని. వారికి తెలుసో తెలీదో 5 సంవత్సరాల్లో ఒక దళితుడి మీద 3.5 కోట్లు ఇల్లీగల్ క్వారింగ్ చేశారని చెప్పేసి నోటీస్ ఇచ్చి, కోర్టు నోటీస్ ఇచ్చి, పాప టెన్షన్తో చనిపోయాడని చెప్పి తెలిసింది. సారీ టు కన్ఫర్మ్ నేను చేయలేను, చనిపోయాడని చెప్పి తెలిసింది. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఆ టెన్షన్తోనే. ఎందుకంటే ఇటీవల జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా చర్చకు వచ్చింది, 3.5 కోట్లు పెనాల్టీ వేశారు, వసూలు చేస్తానికి ఏం చేయాలి తీసుకుంటారని. దాన్ని చనిపోయాడు. కొండలు మన నూజివేడి రోడ్డు మీద వెళ్తుంటే చక్కగా గుండు కనుక బొరికిలు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో కొండలన్నీ కనపడతాయి. ఆయనకి ఏం కనపడతలేదేమో. ఆయనకి ఏంటంటే చెప్పే కదా, పాచి నోరు, ఏది పడితే అది మాట్లాడతాం. రమ్మనండి, ఏదో మాట్లాడి ఏదో డ్యాన్స్ చేస్తా, సొల్లు కబుర్లు, ఇది కాదు చెప్పాల్సింది. నేను ఏదో ఫ్యాక్టరీ పెడుతున్నానని చెప్పేసి కూడా ఆక్రోశం. వాళ్ళకి ఏంటంటే ఆక్రోశం ఎక్కువ. వాళ్ళకి ఎవరు బాగుపడకూడదు, ఎవరు ఏమి చేయకూడదు, అందరూ నాశనం అయిపోవాలి, రాష్ట్రం నాశనం అయిపోవాలి. నేను బటన్ నొక్కితే నా బటన్ మీద బతకాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనే భావన వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాయకులకు కూడా అట్టే ఉంటుంది. అసలు మేమంతా ఎదవాలో
జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఆయన ఇంద్రుడు చంద్రుడు మేమంతా ఎదవలం అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఆయన పబ్లిక్ మీటింగ్లో ఒప్పుకున్నాడు. ఏ ప్రజలకు సంబంధమే లేదు. ఎంతసేపు వ్యక్తిగత దూషణ లేదా వ్యక్తిగత స్వార్థం వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి. వాళ్ళ నాయకుడు కూడా ఏంటి, ఎక్కడ పాలసీలు మాట్లాడతాడా, అమరావతి మీద విషయం చిమ్ముతుంది తప్పితే ఎక్కడ ప్రజల గురించి మాట్లాడతాడా? అసెంబ్లీకి వచ్చి ఎప్పుడన్నా రైజ్ చేయాలిగా, లేదు ఇంట్లో ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడుతుంది తప్పితే ఎప్పుడైనా సరే అసెంబ్లీకి వచ్చిన ఒక్కరోజైనా సరే, ఉన్న పావుగంట అయినా సరే, ఆ పావుగంటలో ఒక 5 నిమిషాలైనా సరే విద్యార్థులు కానీ లేదా రైతులు కానీ మహిళలు కానీ ఎదుర్కొన్న సమస్య ఎక్కడన్నా మాట్లాడారా? మనం తిప్పం మాట తప్పం అంటారు. నిజంగానే అందరూ అప్పుడు ఏదో మంచిది అనుకునేవాళ్ళం. అలా మడవం లేదు, లేదా నాలుగే లేదు. ఒక వైఎస్ఆర్సీపీకి ఒక ఉచ్చ నీచాలు లేని రాజకీయాన్ని, వాళ్ళ మాటలకు ఒక విలువ లేని రాజకీయాన్ని 5 సంవత్సరాలు అసహించుకునే విధంగా మాటలు మాట్లాడారు. బూతులు లేకపోతే వ్యక్తిగతంగా దూషణలు, మేమేదో ఏవో చాలా ఉన్నతం అనే. విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబం భూదోపిడీకి పాల్పడుతోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యా సంస్థలకు ఈ భూమిని అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతో కలిసి విశాఖ జీవీఎంసీ కమిషనర్ మేయర్లకి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాజకీయ పార్టీలు మేధావులతో కలిసి పోరాడతామని తేల్చి చెప్పారు. మరోవైపు కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ నేతలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడుతున్న సుమారు 5,000 కోట్ల రూపాయలు ఈ భూమిని అప్పనంగా వాళ్ళు దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న సమావేశం పెట్టుకున్నాం. దాని పూర్వపరాలు కూడా ఇప్పుడు మా రాజు గారు చెప్పారు. ఈ 54 ఎకరాలు 79 సెంట్లని రేపు ఎల్లుండి 35 కౌన్సిల్లో జరగబోతున్న కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశంగా పెట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. దానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నాను. నేను మీకు అందరికీ కూడా చెప్పాం. అందులో భాగంగానే ఈరోజు మా కార్పొరేటర్లు అందరూ కలిసి గౌరవ మేయర్ గారిని, గౌరవ కమిషనర్ గారిని, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వినతి పత్రాన్ని విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాం. దయచేసి ఈ భూదోపిడిని ఆపండి. ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆడుకున్న భూదాహానికి ఏదైతే 5,000 కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం ఇది సమంజసం కాదు, దీన్ని ఎజెండాలో పెట్టొద్దని చెప్పని ఇవాళ మొదటి విధిగా వారికి ఇవ్వడం జరిగింది. దీంతో కూడా మీ అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేస్తాం. దీన్ని వాస్తవాన్ని నేనే కాదు, పట్టణంలో ఉన్న మేధావులు అందరూ కూడా కోరారు. సాక్షాత్తు మన సర్వీస్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోరారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. దాంతోపాటు ఇది అన్యాయం అని చెప్పారు. ఇది చట్టానికి భూ చట్టానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఇలాంటి దోపిడీ ఎక్కడ కనీ విని చూడలేదని చెప్పారు. సాక్షాత్ పదవులు అనుభవిస్తున్న రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నాకు కానీ తాత లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలిస్తానని చెప్పి ఈ రకమైన 5,000 కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పి కాబట్టి ఇవాళ మొదటి విడతగా మేము ఇచ్చాం. ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం. ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని రీటేక్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే, లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం. ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం. నిన్నటి రోజున మీకు చెప్పాం, దీని మీద ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారా? లేదు ఇది తప్పు అని చెప్పి వాళ్ళు వచ్చి దీన్ని వ్యతిరేకిస్తారా? వాళ్ళ తాలూకు వైఖరిని కూడా చెప్పాలి. అందుకే చెప్తున్నారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పని. మేము మాది వచ్చి స్పీడ్ అని చెప్తానండి. దోపిడీలో నా స్పీడు, విశాఖపట్నం అభివృద్ధి చేయడంలో చూపెట్టండి మీ స్పీడు. విశాఖపట్నాన్ని మరి సొంత నగరాన్ని తయారు చేయడానికి మీ స్పీడ్ చూపెట్టండి. అంతేగాని ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి ఈ దోపిడీకా ఏం చెప్తారు చెప్పండి.
భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తారు, జనసేన నాయకులు ఏం చెప్తాడు, డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్తారు దీని మీద? నీతి కబుర్లు చెప్తుంటారు కదా, నీతి మాటలు చెప్తుంటారు కదా. మరి ఇది నీతా, ఇది అవినీత? చెప్పండి మీరు. ఇది నీతా? ఇది 5,000 కోట్ల రూపాయల ధనాన్ని ఇచ్చి ప్రభుత్వ భూమిని మీరు దోచుకోవడం అనేది నీతా? ఇదేనా సంబంధించిన ఇందుకైనా ప్రజలు మీకు ఓటిచ్చింది? ఇలాంటి కార్యక్రమాలు చేయడానిక? ఈ ధర్మం ఇది. అందుకే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ భూదండాన్ని, భూదోపిడీని, దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి పాలన సాగుతోందని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి బస్టాండ్లో 43 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మరో 13 లక్షల వ్యయంతో ఉండి 216 జాతీయ రహదారి నుండి ఉండి మెయిన్ పంటకాల్వ అక్విడక్ట్ వరకు నిర్మించిన సీసీ రోడ్డు, బస్టాండ్ ఆవరణలో నిర్మించిన మరుగుదొడ్లను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, మాజీ ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు జ్ఞాపకార్థం ఆయన సతీమణి సూర్యకుమారి, అల్లుళ్లు వెగ్నేశ్న మహేష్ రాజు, నడింపల్లి దిలీప్ రాజుల ఆర్థిక సహాయంతో 3 లక్షల రూపాయలతో నిర్మించిన పార్కును ఏపీ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుత్తిగ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతుందన్నారు. 2 నెలల క్రితమే ఉండి బస్టాండ్ పరిశీలించి ఉండి బస్టాండ్ దయనీయ స్థితి గమనించి 2 నెలల్లో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఉండి బస్టాండ్ ఒక 2 నెలల క్రితం కలెక్టర్ గారు మనందరం కలిసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఎన్ఆర్జీఎస్ నిధులతో. మరి ఎప్పటి నుంచో వర్షాకాలం వచ్చిందంటే బస్టాండ్లోకి ఎవరు కూడా కాలు పెట్టలేని దుస్థితిలో ఈ బస్టాండ్ ఉండేది. దానికి శాశ్వత పరిష్కారం కోసం ఉన్న బిల్డింగ్ని రీవ్యాంప్ చేసి కొత్తగా టాయిలెట్స్ కూడా నిర్మించి ఎంట్రీ టు ఎగ్జిట్ ఒకేసారి 3 బస్సులు వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కాంక్రీట్ రోడ్డు నిర్మాణం చేసి లోపల కూడా మహిళలకు ముఖ్యంగా అన్ని సౌకర్యాలు ఉండేలాగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటం జరిగింది. అనుకున్న సమయానికే ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఉండి ఇది సెంటర్ మన నియోజకవర్గానికి ఇక్కడ మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఒక అన్నా క్యాంటీన్ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది. దాని చుట్టూ కూడా మంచి ఉద్యానవనంలాగా తయారు చేస్తున్నాం. అక్కడ కూడా సీసీ రోడ్ల నిర్మాణం అన్నీ కూడా చేసాం. అవి కూడా ఇప్పుడు ప్రారంభించుకుంటాం. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం 2-3 ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం ఎన్ఆర్జీఎస్ నిధులతో క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని కూడా 5-10 నిమిషాల్లో ప్రారంభించుకుంటాం. రాబోయే రోజుల్లో మొన్న కలెక్టర్ గారు కూడా అధికారులతో చర్చించారు. ఇక్కడ మనకున్న ఒక 80 సెంట్లు ప్రభుత్వ స్థలంలో మంచి హోటలు, ఒక కాంప్లెక్స్ నిర్మాణానికి ఎటువంటి ప్రణాళిక చేయాలి అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా అతి త్వరలో ఆ ప్రాజెక్టును కూడా ఒక షేపుకి తీసుకొచ్చి ఈ ఉండి ప్రాంతానికి ఒక అందమైన ప్రాజెక్టుగా ఈ దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వాకల్చర్ కావచ్చు అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా దాన్ని ఎలాగ చేయాలి అనే దాని మీద కూడా అతి త్వరలో ఒక నిర్ణయం ప్రజలందరూ ఆమోదంతో తీసుకోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాలతో భీమవరం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై స్థానిక పట్టణ పురవీధుల్లో కల్తీ నెయ్యి దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
పట్టణంలోని వివిధ దేవాలయాల చైర్మన్లు, ధర్మకర్తలు, పూజారులు దేవాలయాలను శుద్ధి చేశారు. సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి కలిపి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై సమగ్ర విచారణ చేపట్టడంతో సుప్రీంకోర్టు ఆదేశించిన సిట్ విచారణ అనంతరం పాలు లేకుండా పామాయిల్ ఇతర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేయడం వాస్తవం అని నివేదిక కోర్టుకు సమర్పించారని, ఆ నివేదికలో కల్తీ నెయ్యి వాస్తవం కాదని వైసీపీ శ్రేణులు అసత్య ప్రచారాలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ కలదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో మొత్తం 1.61 లక్షల కోట్ల నెయ్యి కొనుగోలు చేయగా అందులో 60 లక్షల కిలోల నెయ్యి కల్తీతో 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు ఇతర ప్రసాదాలు కల్తీ చేసి మహాపాపం చేశారని, కల్తీ దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈ ర్యాలీ చేపట్టామన్నారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్థులని, వారు కనసనంలోని తిరుమలలో లడ్డూలు ఇతర ప్రసాదాల విషపూరిత రసాయనాలు, మాంసపు కొవ్వుతో చేసిన కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదాల తయారీ ద్వారా కోట్లాది హిందూ భక్తులను అవమానపరిచారన్నారు. ఈ రోజున భీమవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం, పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి అంటే పామాయిల్ ఇతర రసాయనాలు కలిపి నెయ్యిగా మరి వాటిలో వాడి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో తిరుపతి దేవస్థానం కలియుగ దైవాన్ని అపవిత్రం చేయడం చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. మరి ఈ సంఘటన పైన సుప్రీంకోర్టు సిట్టు అలాగే సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి నిన్నటి రోజున కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. నెయ్యి కల్తీ జరిగిందని, దాంట్లో పామాయిల్ ఇతర రసాయనాలు అలాగే జంతు సంబంధమైన రసాయనాలు కొద్ది మాత్రం కల్తీ జరిగిందని చెప్పి రిపోర్ట్ లో ఛార్జ్ షీట్ లో పెట్టి దోషులను కూడా అందులో గుర్తించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం సుబ్బారెడ్డి గాని కరుణాకర్ రెడ్డి గాని వీరు ఇరువురు ఆధ్వర్యంలోనే వాళ్ళ పియ్యల ద్వారా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు దుర్వినియోగపరచడం జరిగింది. మరి 20 కోట్ల లడ్డూలు తయారు చేసడం జరిగింది. సుమారు 60 లక్షల కేజీల కల్తీ నెయ్యితోటి ప్రసాదం తయారు చేసి భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీయడం జరిగింది. మరి దోషులను కఠినంగా శిక్షించి మరి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి వాళ్ళందరూ కూడా మనం అందరం కూడా మరి కల్తీ జరిగిన దానికి మరి దేవుణ్ణి రక్షించమని, తప్పులు క్షమించమని ఈ రోజున మనం వెంకటేశ్వర స్వామి పాదయాత్ర చేస్తూ వెంకటేశ్వర స్వామి గుడి వద్దకు వచ్చి ఇక్కడ దేవునికి నమస్కరిస్తూ ఈ క్షమాపణ కోరుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరగటం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు మావుళ్ళమ్మ గుడి దగ్గర నుంచి బయలుదేరి కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈ వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్రగా వచ్చి కల్తీ జరిగిన దోషుల్ని, అధికారుల్ని అందరినీ చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేర భీమవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలందరితో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు అన్ని వ్యవస్థల్ని పాడు చేస్తూ అలాగే ప్రపంచంలోనే పేరు కీర్తిలు చెందినటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద తిరుపతిలో మరి లడ్డూని నెయ్యివాడి అపవిత్రం చేసి మరి యావక ప్రజలందరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ రోజునున్న ట్రస్ట్ బోర్డు గాని, దేవస్థాన కమిటీలు గాని, అలాగే జగన్మోహన్ రెడ్డి తొత్తులందరూ కూడా ఆ రోజుని పరిపాలన కొనసాగించడం జరిగింది. నవరత్నాలని చెప్పి ప్రజల నవరంధ్రాలు మూసేసే విధంగా పరిపాలన కొనసాగించాడు. మళ్ళీ ఇప్పుడు మాయ మాటలు చెప్పి మరి సోషల్ మీడియాని
వేదికగా చూసుకుని తన ప్యాలెస్ లో కూర్చుని నిజాల్ని అబద్ధాలు నిజాలుగా చిత్రగిస్తున్నాడు. దీనికి సరైన బుద్ధి చెప్పే విధంగా ఇవాళ భీమవరం పట్టణంలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి తెలుగుదేశం పార్టీకి సంఘీకంగా కూటమి ప్రభుత్వానికి అండగా మేమున్నాం, ఈ అబద్ధాన్ని తిప్పికొడతామని చెప్పి మరి ర్యాలీగా వచ్చి తిరుపతి దేవస్థానం అయినటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల ముందు ఆయన పాదాలని మరి కలుషితం చేసిన తిరుపతి లడ్డూని మరి పవిత్రంగా శుద్ధి చేసి ఈ రోజున ర్యాలీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకుని ఇలాంటి అబద్ధాలని అవాస్తవాల్ని మీరు ముగింపు చెప్పబోతే ఇదే స్థాయిలో జనాలు నిన్ను తిప్పి కొడతారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆడుకున్న వైసీపీ నాయకులు వారు చేసిన పాపాలు అన్ని ఇన్ని కాదు. వారు చేసిన పాపాలు అంటే దేవుడు కూడా క్షమించిన రీతిలో వారు పాపాలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ, నెయ్యిలో కల్తీ, అనేక మంది భక్తులతో ఆటలాడిన ఈ యొక్క వైసీపీ మూకల్ని దేవుడు శిక్షిస్తాడని అలాగే 20 కోట్ల లడ్డూలు తయారు చేసి వారు అక్రమార్గంగా 250 కోట్ల అవినీతి చేశారు. అలా జగన్మోహన్ రెడ్డి వెంటనే శిక్షించాలని ఈ శుభ సందర్భంగా కోరుకుంటున్నా. బాల్య వివాహ ముక్త భారత్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్, స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రూపొందించిన బాల్య వివాహ విముక్తి రథంను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాల్య వివాహాన్ని అరికడదాం, ఆడపిల్లలను చదివిద్దాం అనే స్లోగన్తో ముందుకు వెళ్లాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదని అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ డి శ్రీలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్ రాజేష్, చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఆర్ శ్రీనివాస్, డీసీసీయూ సిబ్బంది, క్రాఫ్ సిబ్బంది పాల్గొన్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి తులసి పూజ నిర్వహించారు. మహిళా భక్తులు 24 గంటల పాటు విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పవిత్రం మంగళం పరం ఈశాన్య
నందో గోవిందో గోవిదాంపతిః పరిచిత్తమనో హంస సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభస్సుతపా పద్మనాభ ప్రజాపతిః అమృత్యు సర్వదుఃసింహ సందా ధర్మాధ్యక్ష కృతాకృతః చతుర్భుజః విష్ణు భోజనం భోక్తా సహిష్ణు జగదాదిజః జయో జేత విశ్వయోని స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో భగవద్పాదో ఆదిదేవ పురంధర శరీర మహాద్యరుద్ధో వృద్ధాత్మా మహాక్షోగడధ్వజః భీమా సమయజ్ఞో హవిర్హరిః. విజయనగరం జిల్లాలో పోలీసు కార్యాలయంలో హోంగార్డుగా పనిచేసి సస్పెండ్ అయిన శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయనగరం, గుర్ల, విశాఖపట్నం ప్రాంతాల్లోని శ్రీనివాసరావు నివాసాలు తనిఖీలు చేసి సుమారు 20 కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించారు. శ్రీనివాసరావు ఏసీబీలో 15 ఏళ్లు పనిచేసి అధికారుల దాడుల గురించి ముందుగానే సమాచారం ఇచ్చి డబ్బులు తీసుకునేవాడని, అవినీతి ఆరోపణలు రావడంతో అతన్ని పోలీసు కార్యాలయానికి బదిలీ చేశారని ఏసీబీ అధికారులు వెల్లడించారు. సాధారణ హోంగార్డు ఉద్యోగం చేసే వ్యక్తి ఇంత భారీ మొత్తంలో ఆస్తులు సంపాదించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గంజాయి డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి లోకేష్. ఎన్జీఓల ఆధ్వర్యంలో డీ అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని సూచన. అనకాపల్లి ఉత్సవ నేపథ్యంలో ముత్యాలమ్మపాలెం తీరంలో ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడి. కూటమి పాలనపై వైసీపీ చేస్తున్న బురద రాజకీయాలను పట్టించుకోని అవసరం లేదు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి కొలుసు పార్థసారథి. విశాఖలో ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యా సంస్థలకు అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతతో సమాప్తం. నమస్కారం.